మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం గీతలో దాగి ఉందని మీకు తెలుసా? అయితే వినండి. అధ్యాయం 3 కర్మయోగం. శ్లోకం 13. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుజ్యుతేతే త్వగం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, యజ్ఞాలు చేసి దేవతలకు నైవేద్యాలు అర్పించగా మిగిలిన పదార్థాలను సేవించేవారికి అన్ని పాపముల నుండి విముక్తి లభించును. ఎవరైతే తమ కోసం మాత్రమే వంట చేసుకొని తినేవారు పాపం పొందుతారు. శ్లోకం 14. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అన్ని జీవుల మనుగడ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అయితే వర్షం వలన ఆహారం ఉత్పత్తి అవుతుంది, యజ్ఞముల వలన వర్షం కురుస్తుంది, సత్కర్మల వలన యజ్ఞం సంభవిస్తుంది. శ్లోకం 15. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మనిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, సత్కర్మలకు మూలం భగవంతునిచే నిర్ణయించబడిన వేదములు అని తెలుసుకొనుము. అందుచేత సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యం యజ్ఞములయందు స్థితుడై ఉంటాడు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.